కార్యకర్తలు విద్యుత్ఘాతానికి గురై మరణించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పాయకరాపేట వారి ఇంటికి వెళ్ళారు. ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. వారి ఆ కార్యకర్తలు ఇల్లు చూసిన తర్వాత ఆయన చలించిపోయారు. కనీసం కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ తినడానికి కానీ సరైన వసతి లేని ఇంట్లో ఉంటూ చిన్న పిల్లలతో, ఇద్దరు కార్యకర్తల కుటుంబాలు అంతే, ఇద్దరు చిన్న బిడ్డలు. ఆ ఇంటి యజమాని పోయి ఆ తల్లులు చేసిన ఆర్తనాదాలు, రోదన, బాధ ఆ రోజు మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఆ రోజు వారిని మన అధ్యక్షులు ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందించి అదే రోజు రాత్రి చెప్పారు, వీళ్ళందరికీ మనం ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమానికి రూపకల్పన చేయాలి, దాని మీద ఆలోచన చేయండి అని. ఆయన ఆదేశం మేరకు పార్టీలో అందరూ కూర్చొని ఒక ప్రపోజల్ తయారు చేసి ఆయన ముందు పెడితే ఆయన దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేసింది ఈనాడు మన ముందున్న క్రియాశీలక కార్యకర్తల నమోదు కార్యక్రమం. ఆ క్రియాశీల కార్యకర్తగా నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు ఏ విపత్తు వచ్చినా, మరణం సంభవించిన కాంపన్సేషన్, గాయపడినప్పుడు కాంపన్సేషన్, మరణించినప్పుడు 5 లక్షలు ఆర్థిక సహాయం మన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే విధంగా ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారు రూపకల్పన చేశారు. అయితే ఇటువంటి ఇన్సూరెన్స్ ఏ కుటుంబం అందుకోకూడదని ఆయన ప్రతినిత్యం కోరుకుంటారు. కానీ మనం ఒకలా అనుకుంటే భగవంతుడు ఇంకోలా అనుకుంటాడు. అనుకోని ప్రమాదాల్లో అనేక మంది మన కార్యకర్తలు అసలు బాసడం మనం అందరం చూస్తున్నాం. 2020లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయల పరిహారాన్ని పవన్ కళ్యాణ్ గారు అందజేశారు.